హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అనురాధ కుకింగ్ స్టాల్. ఈరోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చి చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉండే తెల్ల వంకాయలతో పచ్చిమిర్చి పేస్ట్ స్టఫ్ చేసుకుండి గుత్తి వంకాయ కర్రీ తయారు చేసుకుంటున్నాము. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి, అంత బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ గుత్తి వంకాయ కర్రీ రోటీ, జొన్న రొట్టు, చపాతీ అలాగే దోశల్లో కూడా చాలా బాగుంటుంది. వంకాయ మధ్యన స్టఫ్ చేసుకున్న మసాలా కూడా చక్కగా వంకాయ లోపల ఉంటుంది. వంకాయ కూడా చాలా మెత్తగా ఉడుకుతుందండి. ఈ గుత్తి వంకాయ కర్రీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ ఎదురుగుండగా ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పెడుతున్న ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు చూడొచ్చు. ఇంత టేస్టీగా ఉండే తెల్ల వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. 6 వంకాయలు. ఇలా వంకాయలు లేత వంకాయలు తీసుకోవాలి. ఇలా ముచ్చుకల దగ్గర ఇలా స్మూత్గా చక్కగా ఉంటే లేత వంకాయలు. ఇలాగా ఈ వంకాయల్ని వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకున్న వంకాయలు ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కర్రీలోకి మసాలా తయారు చేయడానికి స్టవ్ మీద కళాయిని పెట్టుకుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి 4 స్పూన్ల వరకు పల్లీల్ని కళాయిలో వేసుకోండి. సగం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ వేయకూడదండి. ఇలాగా పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర సగం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. సగం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి 1.5 స్పూను జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు వెండి కొబ్బరి ముక్కల్ని కళాయిలో వేసుకోండి. కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు, దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా అన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడి మీద ఉండంగానే 3 యాలకులు, 5 లవంగాలు, 3 మిరియాలు, 1 చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్క ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి. కళాయిలో వేసుకోవాలి. అలాగే చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు వేయటం వల్ల గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. కంపల్సరీ మెంతులు వేసుకోవాలి. ఇలాగ అన్నీ ఆ వేడి మీద ఉండగా వేయించుకోండి. నువ్వులు కూడా ఇందులో వేసి వేయించవచ్చండి. నేను ఇక్కడ ఇందులో వేయలేదు, సెపరేట్గా వేయిస్తున్నాను. ఇలాగా వేగిన అన్ని మసాలా దినుసులు ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. 3 స్పూన్ల వరకు నువ్వుల్ని కళాయిలో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నువ్వులు దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు ఇలా చిటపట్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని కూడా ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్లో వేసుకోండి. చల్లారి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకోండి. ఇలా మసాలా దినుసులన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గుత్తి వంకాయ కర్రీకి మసాలానండి. మసాలా టేస్ట్గా చేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పెద్దవైతే 2 పచ్చిమిర్చి తీసుకోండి. చిన్నవైతే 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చిని ఇలాగా మీడియం సైజులో ఇలా సిజర్తో కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. మనకి చేతులు కూడా మండవు. ఇలాగా చిన్న సైజు అల్లం ముక్కని పొట్టు తీసుకున్నాక ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకుని పొట్టు తీయకోకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు వాటర్ని మిక్సీ జార్లో వేసుకుండి కచ్చాపిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. అక్కడక్కడ మనకి పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద ఉండినా పర్వాలేదండి. ఇలాగా పచ్చిమిర్చి పేస్టు ఇలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాలోకి 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్కి సరిపడా కారం వేసుకోవాలండి. కారం చూసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్నప్పుడు వేసాం కాబట్టి చిటికెడు కారం వేసాను. అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు ఇంగు కూడా వేసుకోవాలండి. గుత్తి వంకాయ కర్రీకి ఇంగు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఇలాగా ఇవన్నీ మసాలా పౌడర్లకు వేసిన తర్వాత ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మసాలా పౌడర్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ చాలకపోతే కొద్దిగా వేసుకోవాలండి. నేను వేసిన సాల్ట్ సరిపోలేదు, చిటికెడు వేసి మసాలా పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా రెడీ చేసుకోండి, పక్కన పెట్టుకోవాలి.
అలాగే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోండి. వాటర్లో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయల ప్లేట్ని తీసుకోండి. ఇలా వంకాయను ఒకటి తీసుకోండి. వంకాయ ముచ్చిక చివర ఇలా కాడల్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఈ చివర్లో మనకి ముళ్ళులు అనేవి ఉంటాయండి తెల్ల వంకాయలకి. అలాగే వంకాయ చివర కాడను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకుండి ఇలా రెడీ చేసుకోవాలి. అన్ని వంకాయలని ఇలాగే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగ ఒక వంకాయని 4 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలు మనకి ముచ్చిక చివరి వరకు కట్ చేసుకోకూడదండి, కొద్ది వదిలి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వంకాయల్ని చెక్ చేసుకోవాలి. మధ్యలో మనకి పురుగులు అనేవి ఉంటాయండి ఇందులోను. ఇలా ప్రతి వంకాయని చెక్ చేసుకోండి. ఇలాగ వాటర్లో వేసుకోవాలి. వాటర్లో మనం సాల్ట్ వేయటం వల్ల వంకాయలు అనేవి నల్లగా రావండి. గుత్తు వంకాయకి లేత వంకాయలను తీసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలాగా అన్ని వంకాయలు కట్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం మసాలా పౌడర్లో వేయగా మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ని మిక్సీ జార్లోంచి బౌల్లోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి 3 మీడియం సైజులో ఉల్లిపాయలని పొట్టు తీసిన తర్వాత ఒలిసిన తర్వాత ఇలాగ ఉల్లిపాయల ముక్కల్ని కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొద్ది పెద్ద సైజులోనే కట్ చేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా మరీ మెత్తగా పట్టుకోకూడదు, మరీ ముక్కల కింద మిక్సీ పట్టుకోకూడదు. ఉల్లిపాయ పేస్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకుండి పక్కన పెట్టుకోవాలి. వంకాయల్ని ఫ్రై చేయడానికి కళాయిని స్టవ్ మీద పెట్టుకుండి హై ఫ్లేమ్లో పెట్టుకుండి కళాయిని వేడి చేసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ని కళాయిలో వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుండి ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని పొడి క్లాత్తో తడి లేకుండా తుడిసి ఆయిల్లో వేసుకోండి. ఫ్రై చేసుకోవాలి. ఇలాగా తొడవడం వల్ల మనకి తడి లేకుండా ఉండటం వల్ల చేతుల మీద చిరపట్లాడటం అనేది ఉండదండి. ఇలాగా 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల వంకాయలు చక్కగా ఉడుకుతాయండి. ఇలాగా 1 నిమిషం అయిన తర్వాత మూత తీసుకుండి వంకాయలు అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా వేయించాలి. ఇలా వంకాయ ఉడికిందో లేదో ఒకసారి ఒక వంకాయని గరిటలోకి తీసుకుండి ఇలాగా చెక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికితే మనకి వంకాయ అనేది ఉడికిపోయినట్లండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఉడికిన వంకాయల్ని ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చిల్లులు గరిట తీసుకుంటే చక్కగా ఆయిల్ అనేది కళాయిలోకి వచ్చేస్తుందండి. ఇలాగ ఉడికిన వంకాయలన్నింటినీ ప్లేట్లోకి తీసుకోండి. పక్కన పెట్టుకుంటే చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే మనము వంకాయల్ని మసాలాతో స్టఫ్ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వంకాయలు వంకాయ మధ్యలో ఎంత మసాలా పడుతుందో అంత మసాలాను పెట్టి స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన తర్వాత చేత్తో గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ప్రెస్ చేయడం వల్ల క్లోజ్ చేయడం వల్ల మసాలా అనేది చక్కగా వంకాయ లోపలే ఉంటుంది. ఇదే విధంగా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలి. లేత వంకాయలు అయితే చక్కగా మెత్తగా ఉడుకుతాయండి. మనకి గుత్తు వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే లేత వంకాయలే తీసుకోవాలి. తెల్ల వంకాయలు మనకి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది, చాలా ఈజీగా ఉడికిపోతుందండి త్వరగాను. ఇదే విధంగా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత వంకాయలన్నిటినీ మిగిలిన మసాలాని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మనకి కర్రీకి సరిపోతుందండి. స్టవ్ వెలిగించిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుండి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు చిన్న ఆవాలు ఆయిల్ వేసుకోవాలి, కళాయిలు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా కళాయిలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని కూడా కళాయిలు వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ దోరగా వచ్చిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కళాయిలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్టు పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. పచ్చి స్మెల్ వస్తే ఉల్లిపాయ పేస్టు కర్రీ టేస్ట్ బాగుండదు. కంపల్సరీ మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చిన్న బిర్యానీ ఆకుని ముక్కల కింద కట్ చేసుకోండి కళాయిలో వేసుకోవాలి. గరిటతో ఒకసారి కలుపుకున్న తర్వాత మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా కళాయిలో వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుండి
మిగిలిన మసాలా పౌడర్ని కూడా కళాయిలో వేసుకోండి. ఒకసారి బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ వేసానండి, చూసుకొని వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు కారం వేసాను. అలాగే చిటికెడు పసుపు వేసుకోండి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుండి వేయించుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత చూడండి చక్కగా కమ్మటి స్మెల్ వస్తుంది. ఈ టైంలో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. 1/2 లీటరు వాటర్ వేసుకోవాలండి. ఇలాగా వాటర్ వేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఈ గ్లాస్తో వాటర్ వేసానండి. ఇలాగా గ్రేవీ అనేది మనకి ఇలాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతే వేయనవసరం లేదండి. నేను వేసిన సాల్ట్ సరిపోయింది. ఇలాగా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు, కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలని ఇలాగా క్లోజ్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ వంకాయల్ని గ్రేవీలో వేసుకోవాలి. ఇలాగా అన్ని వంకాయల్ని గ్రేవీలో వేసిన తర్వాత ఒకసారి గరిటతో కలుపుకుండి 1 నిమిషం పాటు మూత పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి ఉడకనివ్వాలి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో కలుపుకోవాలి. ఇలా గరిటతో కలపడం వల్ల చక్కగా మనకి గ్రేవీలో ఉండే జ్యూస్ అనేది మనకి మసాలాలోకి వెళ్ళి వంకాయ లోపలికి వెళ్ళి చక్కగా పీల్చుకుంటుందండి వంకాయ మసాలా. అప్పుడు మనకి చక్కటి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి ఇలాగే ఇదే విధంగా అన్ని వంకాయల్ని కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కూడా ఉడకనివ్వాలి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి వస్తుందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే తెల్ల వంకాయలతో పచ్చిమిర్చి పేస్ట్తో గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఇలా రెడీ చేసుకున్న వంకాయ కర్రీతో మనం చపాతీ, అలాగే రోటీ, జొన్న రొట్టు, దోశల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. అలాగే మనం వంకాయలు స్టఫ్ చేసిన మసాలా కూడా చక్కగా ఉందండి. ఇలాగా ఈ కర్రీ మనకి రైస్లో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని న్యూ రెసిపీల కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.